శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్ మండలంలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల పరామర్శ. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా. ఇథనాల్ ఫ్యాక్టరీలను తక్షణమే మూసివేయాలంటూ బెజ్జంకిలో అఖిలపక్ష ఆందోళన. మాజీ ఎమ్మెల్యే రస్మయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి మూసివేయాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ రామగుండం బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన. కౌశిక్ హరి నేతృత్వంలో రక్తదాన శిబిరం. రైతుల సాగునీటి కోసం తమ రక్తాన్ని చిందించేందుకైనా సిద్ధమని వెల్లడి. సమస్యల సాధన కోసం కరీంనగర్లో కదం తొక్కిన కార్మికులు. సంఘీభావం తెలిపిన మేయర్ కొలగాని శ్రీనివాస్. డిప్యూటీ మేయర్ సునీల్ రావు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం. ముగిసిన ఓదన మల్లన బ్రహ్మోత్సవాలు. మల్లన దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్న అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ మాచెట్టి లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి ఇంటికి చేరుకున్న కేటీఆర్ మాచెట్టి లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం నామాపూర్లో మాజీ ఎంపీటీసీ సుధాకర్ రావు సతీమణి సులోచన ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆవునూరులో గ్రామ శాఖ అధ్యక్షుడు పద్మారెడ్డి సోదరుడు బాలరెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేసి వాటి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి ఆ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా బెజ్జంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సభలో రసమయ్య బాలకిషన్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల జలవాయు కాలుష్యం తీవ్రమై ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని అన్నారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ కాలుష్యానికి గురైతే వేలాది మంది రైతులు లక్షల ఎకరాల సాగు భూమిని నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ కాలుష్య నియంత్రణ సంస్థ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే పరిశ్రమలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గంటల పాటు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి వాటిని మూసివేయాలని, ప్రజల ప్రాణాలు పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇది మనమందరం పార్టీలకు అతీతంగా ప్రజలను కాపాడుకోవాలి అనే పార్టీలు, ప్రజలను కాపాడుకోవాలనే పార్టీలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మేము బతకాలనుకునే పార్టీలు మాత్రమే బయట ఉన్నాయి. ప్రజలను కాపాడుకోవాలి, మండలాన్ని కాపాడుకోవాలి, బెజ్జంకి పచ్చదనాన్ని కాపాడుకోవాలి, బెజ్జంకిలో ఉన్నటువంటి చెరువులను కాపాడుకోవాలి, చెరువులో ఉన్న చేప పిల్లలను కాపాడుకోవాలి, బెజ్జంకిలో ఉన్నటువంటి సమస్త జీవకోటిని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా అఖిలపక్షంగా ఏర్పడి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలకు, ముఖ్యంగా మా వామపక్ష సోదరులకు, అలాగే సిపిఎం సోదరులకు కావచ్చు, అలాగే ముఖ్యంగా చెరువును నమ్ముకొని చెరువులో చేపలనే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి మా ముదిరాజు బాంధవులకు, అలాగే ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కావచ్చు, బిఎస్పికి, డిఎస్పికి, డిఐఎస్ఎఫ్ వాళ్ళకు, అంబేద్కర్ సంఘాలకు, అలాగే రైతు సోదరులకు, స్వేరో, మాలమహనాడు, మాదిగా దండోరా, ఇంకా మిగతా ఎవరైనా తప్పిపోతే క్షమించండి. అన్ని కుల సంఘ బాంధవులకు పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక రెండు విషయాలు చాలామంది కూడా తెలియాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇది మొదలుపెట్టిన రోజున వాస్తవంగా కొంతమంది సర్పంచులు కేవలం ఎన్ఓసి అడుగుతారు.
ఆ ఎన్ఓసి కూడా ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి ఈ ఫ్యాక్టరీ యొక్క ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న వ్యాఖ్యలకు నిరసనగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నాయకులు హరి తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు తమ రక్తం ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సాగునీటి లభ్యత, రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ అణచివేత ధోరణిని ఖండిస్తున్నామని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా డ్రాట్ అయిపోయి ఇవాళ జూలై నెల వచ్చినా గానీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇవాళ పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి. పత్తులన్నీ ఎండిపోయే క్రమంలో ఏదైతే గత బీఆర్ఎస్ హయాం ప్రభుత్వంలో గౌరవ పెద్దలు కేసీఆర్ గారి హయాంలో నిర్మాణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆయకట్టు డబుల్కు అయినా పైన పెరిగిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో 3 పిల్లర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయినాయని చెప్పేసి దాన్ని 3 ఏళ్ల నుంచి రిపేర్ చేయకుండా మూలకు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా దూడకపోయి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సంపాదించుకుంటా ఉన్నారు. ఒకవైపు ఇసుక సంపాదించుకుంటూ ఇంకో పక్క ఇది కూలిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఏదైతే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి, ఈ వ్యవసాయానికి, రైతుల కోసం ఇచ్చినటువంటి వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో కార్మికులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పనుల్ని బంద్ చేసి వేలాది మంది కార్మికులు తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికులు చేపట్టిన ఆందోళనకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పనుల్ని బంద్ చేసి సమ్మె చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. పనులు లేకపోవడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కార్మికులు ఈ నెల 14వ తేదీ వరకు పనులు బంద్ చేసి సమ్మె చేస్తున్నారని, కార్మికులు చేస్తున్న ప్రతి డిమాండ్ న్యాయపరమైంది అని అన్నారు. ఏసీ ఆసుపత్రికి సంబంధించి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నవారు. కార్మిక భవన నిర్మాణానికి స్థలం మరియు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో ఉంటూ పనిచేస్తున్న కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రైతు బంధు తరహాలో ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి కార్మికుడికి కార్మిక బంధు కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. కరీంనగర్ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఒక ఐక్యవేదిక ఏర్పడి వివిధ సంఘాలన్నీ వాళ్ళ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని గత 5 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ చౌక్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని వివిధ సంఘాల అధ్యక్షులు మరియు మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఈ ర్యాలీలో మాతో పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధాన సమస్యలు ఏదనగా వారికి సంబంధించి ఇప్పుడు ఇసుక ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఇసుక ఉన్నా కానీ ఇక్కడ ఇసుక దొరకక పనులు జరగడం లేదు, వారికి ఉపాధి దొరకడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో మనకు ఇక్కడ స్థానికంగా ఇసుకను ఇక్కడ మానేరు వాగులో ఉన్న ఇసుకను ఇక్కడికి భవనాల నిర్మాణంలో ఉపయోగించాల్సిందిగా వారికి అలో చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే మరి సమ్మెలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ నెల 14వ తేదీ వరకు కూడా వాళ్ళు సమ్మెలో ఉన్నారు. మరి ఈరోజు కార్మిక సంఘాలందరూ కూడా కలిసి మరి వారి నాయకులు, కార్మిక సోదరులందరం కూడా కలిసి తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు మరి ర్యాలీగా వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి సమస్యలు విన్నవించుకునేందుకు మరి ఒక ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్మికులు డిమాండ్ చేసిన ప్రతి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్మిక లోకం లేదే ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల కార్మికులు, అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత, వారి డిమాండ్ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సమస్యలు పట్టించుకోకుండా అన్ని సమస్యలను పరిష్కరించే ఆలోచన లేకుండా మూలకు పడేసి అన్ని వర్గాల వారిని కూడా అధోగతి పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది.
తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల పాత్ర మరవలేదని అన్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులకు లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ కరీంనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి రాజేశ్వర్ అధ్యక్షతను వహించగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు బోధనేతర సిబ్బందితో కలిసి టిఎల్ఎఫ్ చైర్మన్ కత్తి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యమ కాలంలో చేసిన కార్యక్రమాల ప్రొఫైల్స్ ను ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామికి అందించారు. త్వరలో కేకే కమిటీకి అజెండాను తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు కత్తి వెంకటస్వామి. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుగా ఏర్పాటు చేసిన కేకే కమిటీకి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో పాల్గొన్నటువంటి అధ్యాపకుల యొక్క లిస్టును మేము కేశవరావు గారి నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకున్నది. 12 సంవత్సరాల తర్వాత ఉద్యమకారులను గుర్తించాలనేటువంటి ఒక సోయి గవర్నమెంట్స్కి వచ్చింది. అది మా గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మేము ఉద్యమకారులందరి తరఫున పర్టికులర్గా తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ గుర్తింపు అనేటువంటిది కేసీఆర్ గారు మాతో కలిసి పనిచేసినారు కాబట్టి వారే వెంటనే తీసుకోవాల్సి ఉండే 2014-15లోనే ఈ నిర్ణయం తీసుకొని గుర్తింపు చేసినట్టయితే చాలామంది చనిపోయినారు కూడా. 2015 నుంచి 10 చాలామంది ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్న వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ ఆత్మకు ఏం శాంతి చేకూరుతాం? ఒకవేళ వాళ్ళని అప్పుడే గుర్తించినట్టయితే ఉంటే వాళ్ళు అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యారంగాన్ని యువజన రంగాన్ని నష్టపరుస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర ఏఐవైఎఫ్ కార్యదర్శి ధర్మేంద్ర. కరీంనగర్ జిల్లా 16వ ఏఐవైఎఫ్ మహాసభలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. ఏఐవైఎఫ్ పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి రాజు ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించగా రాష్ట్ర ఏఐవైఎఫ్ కార్యదర్శి ధర్మేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మహాసభలో ప్రధానంగా రాష్ట్రంలోని విద్యార్థులు యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ తెలంగాణలో పాలకుల వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఆయన వీటిపై తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించామని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పట్ల కేంద్ర మంత్రులు అమానవీయంగా మాట్లాడుతూ యువతను మతోన్మాదం వైపు ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని యువజన రంగం నష్టపరుస్తున్నారని, నోటిఫికేషన్లు ఇస్తున్నారే తప్ప ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య కరీంనగర్ జిల్లా 16వ మహాసభలు ఈరోజు కరీంనగర్ పట్టణంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడే ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు గారు ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగేందర్, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శి, అదేవిధంగా మాజీ యువజన నాయకులు పంజాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, ఇతర నాయకత్వం అంతా కూడా అన్ని మండలాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభలలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో యువజన రంగం పట్ల పాలకులు వ్యవహరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద పూర్తిగా చర్చలు జరగబోతున్నాయి. దాని పర్యవసానంగా ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ విద్యా హక్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసము ఈ మహాసభలో చర్చల రూపకంగా తీసుకొని వాటిని తీర్మానాల రూపకంగా ఆమోదం చేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే కనీసం ఒక 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి ఒక నీచ ప్రభుత్వంగా ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. జనగామ జిల్లాలో
గుడుంబా తయారుదారులను అదుపులోకి తీసుకొని విచారించగా హుస్నాబాద్ లోని కవిత ట్రేడర్స్ కు చెందిన వ్యాపారి వద్ద నుంచి బెల్లం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం లభించినట్లు స్టేషన్ ఘన్పూర్ ఎక్సైజ్ సిఐ భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు హుస్నాబాద్ లో దాడులు నిర్వహించిన అధికారులు నాగులమ్మ ఆలయం సమీపంలోని వ్యాపారి వెంకటేష్ ఇంట్లో అక్రమంగా నిర్వహించిన 7 టన్నుల బెల్లాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్లాన్ని వ్యాన్ లో స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి బెల్లం అక్రమ వినియోగం, సరఫరా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ మల్లన్న జాతర నేడు జరిగిన అగ్నిగుండ మహోత్సవంతో సంపూర్ణమైంది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం కావడంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు సాంప్రదాయబద్ధంగా పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను అక్కడికి తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండాల మహోత్సవంలో భక్తులు పోటెత్తారు. శరణు శరణు మల్లన్న అంటూ భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాల నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా అగ్నిగుండంపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, పిల్లా పాపలు చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ముగింపు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముండయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు జాతర ఉగాదితో ప్రారంభమైన జాతర నిన్న పెద్దపట్నం విజయవంతంగా ముగించుకొని నేడు అగ్నిగుండ ప్రవేశంతో పూర్తయినది. ఇట్టి కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పెద్దపల్లి జిల్లా ఓదెల క్షేత్రంలో నిలిచినటువంటి శ్రీ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపుత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ఉత్సవంలో భాగంగా శ్రీ స్వామివారికి పెద్దపట్నం అగ్ని మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొని శ్రీ స్వామిని సేవించి తరించినారు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా ధర్మకర్తల మండలి ఈవో గారు అందరూ కూడా పర్యవేక్షించి వారి యొక్క పర్యవేక్షణలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు కానీ, పోలీస్ శాఖ వారు కానీ తమ సహకారం అందించి భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా అందరికీ భక్తి మార్గంతో స్వామివారిని సేవించి తరించినారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. మాఘమాసంలో స్వామిని కళ్యాణం చేసుకొని పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అగ్నిగుండ మహోత్సవంలో అపస్థితి చోటు చేసుకుంది. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులలో అగ్నిగుండం దాటుతున్న క్రమంలో ఒక శివశక్తి భక్తుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఒక్కసారిగా భక్తుడు నిప్పుల గుండంలో పడడంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే దైవ కృప వల్ల సదరు భక్తునికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అగ్నిగుండ మహోత్సవంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిగుండం దాటడానికి 200 టికెట్ పెట్టుకుంటే కొంతమంది భక్తుల్ని మాత్రమే అగ్నిగుండం దాటించారని, సమయం అయిపోయిందంటూ లైన్ లో ఉన్న భక్తుల్ని అగ్నిగుండం దాటియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఎందుకు టికెట్లు మంజూరు చేశారని ఆలయ అధికారులపై మండిపడ్డారు. ఈ ఆలయంలో కూడా అగ్నిగుండం దాటుటకు రుసుము పెట్టలేదని, ఒక ఓదెల మరణ క్షేత్రంలో రుసుము పెట్టి భక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. శివశక్తి పుట్టింది. ఈ శివశక్తులు మేము చేయబట్టి లోకమంతా మీకు లోక కళ్యాణార్థం శివశక్తులు ఉన్నాం కాబట్టి ఏ దేవస్థానంలో ఒక ఓదెల తీసుకున్న కోరేళ్ళు కానీ, ఐలోలు కానీ ఎక్కడ కానీ అగ్గిగుండాలు తీస్తారు. ఇక్కడ టికెట్ పెట్టేది, ఈ ఓదెల్లో టికెట్ పెట్టింది. మేము శివశక్తులు అందరం, మేము శివకణాదులు అందరం మేము దీన్ని ఖండిస్తాము. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకొని ఇది మహాఘోరం, మహాపాపకం కూడా. మేము శివశక్తులు టికెట్ తీసుకున్నా కానీ టికెట్ మళ్ళీ అగ్గి ఉండాలని పూర్తేస్తారు. ఎంతవరకు సమంజసం? టికెట్ తీసుకున్నా కానీ ఎందుకు తొక్కని
200 రూపాయలు టికెట్ కొనుక్కున్నప్పుడు మాకు తొక్కే అర్హత ఉన్నదా లేదా? ఈ 200 రూపాయలు మేము ఎందుకు కట్టినాం? ఒక గుడికి కట్టినాం, సరే ఇది ఒక కాணிక అనుకున్నాం, ఈ కాணிకకు మాకు అగ్నిగుండం దొక్కే అవకాశం ఉంటుంది అనుకున్నాం. అయినా మాస శివరాత్రి చతుర్దశి పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర సందర్భంగా బెజ్జంకిలోని శివభక్త మార్కండేయ దేవాలయంలో సోమవారం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణాల మధ్య రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు, మహామంగళహారతి ఘనంగా జరిగాయి. శ్రీ చిదానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పరమేశ్వరునికి అభిషేకాలు, అర్చన నిర్వహించి ఆశీస్సులు పొందారు. మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం, శివారాధన చేయడం వల్ల సకల పాపాలు నశించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కరీంనగర్ 16వ డివిజన్ గుంటూరుపల్లి కమిటీ హాల్ వద్ద ఈరోజు ఎస్ఐఆర్ పోర్టల్ నమోదు ప్రక్రియ సహాయ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిప్పారపు రాజు, సాయవేణి రవీంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని అన్నారు. ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా సహాయక కేంద్రంలో సంప్రదించి ఓటు హక్కు ఉపయోగించుకోవడంలో వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్, సర్వర్ బాషా, సదానందం, వెంకటేష్, శ్రీనివాస్, మల్లయ్య మరియు బిఎల్ఓ, బిఎల్ఏలు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు సులభంగా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే నినాదంతో ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తులా మనోహరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పాఠశాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం వాహనం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ సొంత ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలు చేపట్టడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవాలనే లక్ష్యంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపురం మండలం మా మొట్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిరంతరం పాఠశాల వెళ్లేందుకు వారి సౌకర్యార్థం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు డాగ్స్, మరోవైపు కోతుల బిడతతోని, అంతేకాకుండా గ్రామానికి కొంత దూరంలో ఉంది పాఠశాల అనే ఒక ఆలోచనతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ఇతర ప్రైవేట్ పాఠశాలకు వాహనాల ద్వారా పంపించడం జరుగుతుంది. దాన్ని నియంత్రించడంలో భాగంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో అత్యంత విద్యావేత్తలతో కూడుకున్న, ఉపాధ్యాయులతో కూడుకున్న పాఠశాలలో మంచి విద్యను బోధిస్తున్న తరుణంలో కూడా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకుండా మామూలు చదువులతో వెల్లదీస్తున్న ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులను పంపేయడం వల్ల వారి మేధాశక్తి కూడా పెంపొందించకపోగా. నా పేరు బొజ్జం మిథిలేష్ కుమార్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మాకు మా మొట్టపల్లి పాఠశాల దూరం అవ్వడం వలన ఎవరు రావడం లేదు. కుక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి, అందుకని ఎవరు రావడం లేదు. దయచేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వారందరూ మా పాఠశాలకు రావాల్సిందిగా కోరుతున్నాం. 1 నుండి 19 సంవత్సరాల పిల్లలందరూ ఆల్బండోజల్ మాత్రలు వేసుకోవాలని విద్యాధికారి కార్తిక్ తెలిపారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆల్బండోజల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నల్లామోహన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బండోజల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి కార్తిక్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల పిల్లలందరూ ఆల్బెండోజల్ మాత్రలు వేసుకోవాలని తెలిపారు. ఎలాంటి అపోహలు చెందవద్దని సూచించారు. పిల్లలకు దుమ్ము ధూళి శరీరంలోకి వెళ్లి నులిపురుగులు తయారవుతాయని అన్నారు. అందుకే ఈ మాత్రలు పనిచేస్తాయని తెలిపారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 10 గ్రామాల్లో ఆల్బెండాజోల్ మాత్ర పంపిణీ చేసినట్టు తెలిపారు.
ఈరోజు జూలై 13న మొత్తం మన 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఈ నులిపురుగుల నివారణ మాత్రలు ఇస్తామండి, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్. సో ఈ ట్యాబ్లెట్ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్. దీని మీద ఎటువంటి అపోహలు కానీ ఏమి పెట్టుకోవద్దండి. ఇది మామూలుగా 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకైతే సగం ట్యాబ్లెట్ ట్రష్ చేసి ఇస్తామండి. 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఫుల్ ట్యాబ్లెట్ ట్రష్ చేసి ఇస్తామండి. అలాగే 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఫుల్ ట్యాబ్లెట్ ఫస్ట్ చప్పరిచ్చి తర్వాత నవిలి కొరికి మింగి తర్వాత వాటర్ తీసుకోవచ్చండి. ముఖ్యంగా తిన్న తర్వాతనే వేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ఏమన్నా తినకముందు వేస్తే కొంతమంది వామిటింగ్ చేసుకోవడం అటువంటివి ఉంటాయి కాబట్టి తిన్న తర్వాత వేసుకోవాలని చెప్తాము. ఈ ట్యాబ్లెట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల పిల్లలు మామూలుగా సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం కానివ్వండి, లేకపోతే మట్టిలో ఆడడం ద్వారా లోపలికి నులిపురుగులు వెళ్ళే అవకాశం ఉంటుందండి. పిన్ వామ్స్ అంటారు వాటిని. సో వాటి వల్ల పిల్లలకు లోపల అజీర్తి సమస్యలు కానివ్వండి, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి ఉంటాయి. సో అందుకని ఈ నులిపురుగుల మాత్రలు వేయడం వల్ల అవి కడుపులో ఒకవేళ ఉంటే చనిపోతాయి, లేదంటే వీటిని నివారించవచ్చు. అందుకని చెప్పేసి నేషనల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. కరీంనగర్ నందిని కాన్వెంట్ అండ్ వాల్మీకి విద్యాలయం ఆధ్వర్యంలో టాలెంట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ కు సుమారు 150 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్షలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విజేతలుగా నిలిచిన 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎర్రం రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నగదు బహుమతితో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ యాదగిరి శేఖరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని అంతర్గత ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే మా లక్ష్యమని అన్నారు. అందుకే ప్రతి ఏడాది స్కాలర్షిప్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. వాల్మీకి నందిని విద్యా సంస్థలు ఈ కరీంనగర్ జిల్లాలో కాకుండా వివిధ జిల్లాల నుంచి ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు దాదాపు 400 పైచిలకు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,000, మూడవ బహుమతిగా 2,000 ఈ రకంగా ప్రతి క్లాస్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది, ప్రైజ్ మనీ. మరి అందరు విద్యార్థులు కూడా రావడం, తల్లిదండ్రులు కూడా రావడం, ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులు ఎర్రం రాజారెడ్డి గారు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, లీడింగ్ అడ్వకేట్, అలాగే సురేందర్ గారు, ముఖ్యంగా ఏకలవ్య ఏదైతే ఉందో మా పాఠశాలకు అనుబంధంగా ఉన్నది, అది రోబోటిక్ కానీ ఐఐటి నీట్ సంబంధించిన కోచింగ్ వ్యవహారంలో కూడా నరసింహ గారు, ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు కూడా చాలా చక్కగా పాల్గొని ఈ ప్రైజ్ మనీని తీసుకోవడం జరిగింది. మేము కేవలం ఇది అడ్మిషన్ టెస్ట్, టాలెంట్ టెస్ట్ అని కాకుండా ప్రపంచానికి ఒక గొప్ప విజేతలుగా అందించడం కోసం ఒక వ్యాపారశాల కాదు. స్కాలర్షిప్ టెస్ట్లో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దాదాపుగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఈ స్కూల్ యాజమాన్యం దాదాపు 400 మంది స్టూడెంట్స్తో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో విజేతలైన వారికి ఫస్ట్ ప్రైజ్గా 5,000, సెకండ్ ప్రైజ్గా 3,000, థర్డ్ ప్రైజ్గా 2,000 ఇవ్వడం జరిగింది. ఇందులో 400 మంది స్టూడెంట్స్లో అందరూ చక్కగా పాల్గొని వాళ్ళంతా కూడా రాయడం వల్ల అందులో విజేతలైన వారికి ఈరోజు ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. చాలామంది పేరెంట్స్ కూడా మాట్లాడారు. ఇదంతా కూడా ఏంటంటే దేశ సమగ్రత కొరకు, దేశంకి ఒక మంచి రిసోర్స్ పర్సన్ తయారు చేయాలి, టాలెంట్ ఎక్కడున్నా వాళ్ళని వెతికి వాళ్ళను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఈ స్కూల్స్ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ NSUI విద్యార్థి విభాగం నుంచి ఎదిగి ఆల్ ఇండియా స్థాయిలో నాయకత్వం వహిస్తూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. అజ్మతుల్లా హుస్సేన్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. 99-2000 సంవత్సరం నుంచి నిజాం కాలేజీ ఉద్యమకారుడిగా, ఒక NSUI ఉద్యమకారుడిగా, అలాగే NSI రాష్ట్ర మరియు AICC జనరల్ సెక్రటరీగా, మరి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీలో TPCC కమిటీలో ప్రచార కమిటీ కార్యదర్శిగా, మరి అలాగే
కర్ణాటక రాష్ట్రానికి అట్లా 5 రాష్ట్రాలు, ఇటు గుజరాత్ మన 5 రాష్ట్రాలకు ఆయనను ఏఐసిసి ఇన్ఛార్జ్గా నియమించడం ఆయన హర్షణీయం. అలాగే ఇప్పుడు తిరుపతి అన్నట్టు ఒక గమ్రాపేటకే కాదు, మన సిరిసిల్ల జిల్లాకు ఒక మంచి వ్యక్తి ఉన్నాడంటే ఒక అజ్మతుల్లాబాయ్ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పదవుల్ని ఆయన పనులను చూసి ఏఐసిసి ఆయనను గుర్తించి ప్రతి ఒక్క కాడ ఇన్ఛార్జ్గా వేయడం, అలాగే మన జిల్లాకే ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడం చెప్పక తప్పదు. హెడ్లైన్స్ మరొకసారి. ముస్తాబాద్ మండలంలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల పరామర్శ. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా. ఇథనాల్ ఫ్యాక్టరీలను తక్షణమే మూసివేయాలంటూ బెజ్జంకిలో అఖిలపక్ష ఆందోళన. మాజీ ఎమ్మెల్యే రస్మయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులను రద్దు చేసి మూసివేయాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ రామగుండం బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన. కౌశిక్ హరి నేతృత్వంలో రక్తదాన శిబిరం. రైతుల సాగునీటి కోసం తమ రక్తాన్ని చిందించేందుకైనా సిద్ధమని వెల్లడి. సమస్యల సాధన కోసం కరీంనగర్లో కదం తొక్కిన కార్మికులు. సంఘీభావం తెలిపిన మేయర్ కొలగాని శ్రీనివాస్. డిప్యూటీ మేయర్ సునీల్ రావు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం. ముగిసిన ఓదల మల్లన బ్రహ్మోత్సవాలు. మల్లన దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్న అధికారులు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.